అజయ్ దేవగన్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2 రిలీజ్ వాయిదా పడింది. జూలై 25న రావాల్సిన ఈ చిత్రం ఆగస్టు 1కి షిఫ్ట్ అయింది. ఈ సీక్వెల్ ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి. అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్న సన్ ఆఫ్ సర్దార్ 2 సినిమా రిలీజ్ జూలై 25 నుంచి ఆగస్టు 1కి వాయిదా పడింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న రీమేక్ గా వచ్చిన సన్ ఆఫ్ సర్దార్ కు సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందింది. సయారా సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుండటంతో దాని జోరు తగ్గాక రిలీజ్ చేస్తే మంచి ఫలితం వస్తుందని నిర్మాతల భావన. ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి స్పందన పొందినప్పటికీ సినిమాపై ఆశించినంత బజ్ లేకపోవడం గమనార్హం. ఆగస్టు 1న రిలీజ్ అవుతున్న ఈ చిత్రం రోజే దడక్ 2 కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ పోటీలో అజయ్ సినిమా ఎలాంటి ఫలితం సాధిస్తుందనేది ఆసక్తికరం. సర్దార్ ఈసారి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి. నటి మృణాల్ ఠాకూర్ తాజాగా తన వ్యక్తిగత వృత్తి జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లి, కుటుంబ జీవితంపై స్పష్టమైన ఆలోచనలు పంచుకున్న ఆమె భవిష్యత్తు ప్రణాళికలను వెల్లడించారు. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. బాలీవుడ్, టాలీవుడ్ లో తన నటనతో ఆకట్టుకుంటున్న మృణాల్ ఠాకూర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ పెళ్లి, కుటుంబ జీవితంపై తన ఆలోచనలను పంచుకున్నారు. పెళ్లి చేసుకుని తల్లిగా మారాలనుంది. భర్త, పిల్లలతో సంతోషమైన జీవితం నా కల. కానీ ప్రతిదానికి సరైన సమయం ఉంటుంది అని ఆమె చెప్పారు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం కెరీర్ పైనే ఉందని, నటిగా ఇంకా చాలా సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. కెరీర్లో స్థిరపడిన తర్వాతే వ్యక్తిగత జీవితంపై దృష్టి పెడతానని స్పష్టం చేశారు. ఆమె అందం, నటనా ప్రతిభకు ఇండస్ట్రీలో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్ లో సమాంతరంగా ప్రాజెక్టులు చేస్తూ దూసుకెళ్తున్న మృణాల్ తన శాంతమైన దృక్పథంతో అభిమానులను ఆకర్షిస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమైంది. టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయ్ దేవరకొండ కెరీర్లోనే భారీ బడ్జెట్తో తెరకెక్కిన కింగ్డమ్ సినిమా ఈ నెల 31న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితారా, నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం 130 కోట్లతో రూపొందింది. భాగ్యశ్రీ బోసే హీరోయిన్ గా నటించగా ఓటీటీ రైట్స్ ద్వారా 50 కోట్లు వచ్చినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చిత్రానికి టికెట్ రేట్ల పెంపునకు జీవో జారీ చేసింది. సింగిల్ స్క్రీన్లో 50 రూపాయలు, మల్టీప్లెక్స్లో 75 రూపాయలు జీఎస్టీతో సహా పెంచుకునేందుకు అనుమతి లభించింది. రిలీజ్ అయిన తొలి 10 రోజులు ఈ రేట్లు వర్తిస్తాయి. తెలంగాణలోనూ టికెట్ రేట్ల పెంపునకు అవకాశం ఉంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.